మహేంద్రజాలం మూడవ భాగం. తమ యువరాజైన జయంతపాలుడు కీలుగుర్రంతో పాటు ఆకాశంలో పోయినప్పటి నుంచి ఉజ్జయిని పురప్రజల విచారణలో మునిగి ఉన్నారు. మహేంద్రపాల భూపాలుడు పుత్రుడి కోసం దుఃఖించాడు. ఎన్నో మార్గాలు ఆలోచించాడు. చివరికి తాను బంధించి చెరలో వేయించిన జయభగవంతు తప్ప మరో మానవ మాత్రునికి తన కుమారుని విషయం తెలియదని నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకున్న వెంటనే చెరసాల దగ్గరికి వెళ్ళి జయభగవంతుడు చూశాడు. ఏమయ్యా జయభగవంత్, నా కొడుకు ఏమయ్యాడో ఇప్పుడైనా చెబుతావా అని అడిగాడు. చెప్పడమే కాదు, 12 గడియల్లో మీ పుత్రుని మీ దగ్గరికే చేరుస్తాను అన్నాడు జయభగవంత్. నీ మాట నమ్మడం ఎలా? మహారాజు ప్రశ్నించాడు. జయభగవంత్ నవ్వాడు. నమ్మకపోతే నేనేం చేసేది? మీ దుఃఖం మీది, నా చెరసాల బతుకు నాది అన్నాడు జయభగవంత్. పోనీ నా కుమారుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చేటట్లు చేయడానికి నీకు ఏ సదుపాయాలు కావాలో చెప్పు, అలా చేస్తాను అన్నాడు మహారాజు. చెప్పానుగా, ముందు నన్ను ఈ చెరసాల నుంచి తప్పించండి. నేనెక్కడికి పారిపోను. నా చుట్టూ మీ రాజభటులను కాపలా పెట్టండి. మీ కుమారుడు క్షేమంగా మీ దగ్గరికి వచ్చిన తరువాతనే నన్ను వదిలేయండి. అలా చేస్తే మీకు నష్టమేముంది అని అడిగాడు జయభగవంత్. మహారాజు అందుకు ఇష్టపడినట్లే అలాగే అన్నాడు. జయభగవంత్ కారాగార గృహం నుంచి బయటికి వచ్చేసరికి మహారాజు ఆజ్ఞ ప్రకారం 10 మంది రాజభటులు సాయుధులై అతని చుట్టూ నిలిచారు. జయభగవంత్ తిన్నగా ఊరి బయట శ్మశానం దగ్గరికి నడిచాడు. యువరాజు చిత్రపటాన్ని తెప్పించి దానిపై ఒక మనిషి పుర్రెను ఉంచాడు. సమీపంలో పెద్ద అగ్నిగుండాన్ని జ్వలింపజేశాడు. ఆ అగ్నిలో ఏవేవో చమురులు పోసి హోమం చేశాడు. అతని చుట్టూ ఖడ్గాలు ధరించిన భటులు కాపలా కాస్తూనే ఉన్నారు. హోమం పూర్తయిన తరువాత ఆ ఇంద్రజాలికుడు జయంతపాలుని పటాన్ని భూస్థాపితం చేశాడు. ఆ చోట కొన్ని ముగ్గులు వేసి ఆ ముగ్గుల మీద తాను మఠం వేసుకుని కూర్చున్నాడు. అంతకుముందు పూజ చేసిన కపాలాన్ని ఒడిలో ఉంచుకుని ఏవేవో మంత్రాలు చదువుతూ కూర్చున్నాడు. 12 గడియలు దాటేదాకా అతనికెవరూ ఏ అంతరాయమూ కలిగించలేదు. 12 గడియలు పూర్తయినాయి. కాలపరిమితి దాటిపోగానే మహేంద్రపాలుడు ఉగ్రుడై ఆ ఇంద్రజాలికుని తీసుకురమ్మని ఓ సేవకుని పంపించాడు. రాజాజ్ఞ ప్రకారం కాపలా ఉన్న భటులు జయభగవంతుని తీసుకుని సభకు వచ్చారు. జయభగవంత్, నీ గారడీ విద్యలు కనుకట్టులు మా ముందు మాటిమాటికి ప్రదర్శించి మా కోపాన్ని రెట్టింపు చేస్తున్నావు. ఇక నిన్ను మన్నించడం మాకు సాధ్యం కాదు. నీకు శిరశ్ఛేదన శిక్ష విధిస్తున్నాను అన్నాడు మహారాజు. తొందరపడకండి మహారాజా, నా మాట నేను నిలబెట్టుకున్నాను. మీ కుమారుడు తిరిగి వచ్చాడు అన్నాడు జయభగవంత్. అందరూ ఆశ్చర్యంగా చూశారు అతన్ని. కొందరు అతనికి పిచ్చి పట్టిందేమో అనుకున్నారు. మహారాజు కోపంతో జయభగవంతుడు చూస్తూ, మాతో పరాచకాలాడుతున్నావా మూర్ఖుడా? మా కుమారుడు తిరిగి వస్తే ఏడి అని గద్దించాడు. మీ మందిరంలో తన సైనాగారంలో హంస తూలికా తల్పం మీద హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. వెళ్ళి చూడండి అన్నాడు జయభగవంత్ నిర్భయంగా. సభికులతో పాటు మహారాజు కూడా ఆశ్చర్యపోయాడు. నిజంగానా? అయితే నువ్వు కూడా పద, ఆ నిజమేదో అక్కడే తెలుస్తుంది అన్నాడు మహారాజు. పదండి అన్నాడు జయభగవంత్. వెంటనే మహారాజు సభికులతో ఉద్యోగులతో జయభగవంతుని వెంట పెట్టుకుని యువరాజు సైనగృహం చేరేసరికి యువరాజు జయంతపాలుడు జయభగవంతు చెప్పినట్లే హాయిగా నిద్రపోతూ హంసతూలికా తల్పం మీద కనిపించాడు. తమ యువరాజును చూడగానే రాజుద్యోగులు సభికులైన పౌరులు ఎంతగానో ఆనందించారు. మహారాజు ఆనందానికి అవధిలేదు. వెంటనే జయభగవంత్ చేతులు పట్టుకుని, జయభగవంత్, నా పుత్రుణ్ణి మళ్ళీ నా కళ్ళకు కనిపించేలా చేశావు. నీ మేలు మర్చిపోను. ఇవిగో ఈ కానుకలు స్వీకరించి స్వేచ్ఛగా నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు. మహారాజు అనేకమైన బహుమతులిచ్చి జయభగవంతుని సాదరంగా వీడ్కోలు పలికాడు. ఇక్కడిలా ఉండగా అక్కడ మాధవి కుక్క రూపం నుంచి జయంతపాలుని మామూలు రూపానికి మార్చింది. మాధవి, ఈరోజు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు జయంతపాలుడు. దానికేం జయంత, చెప్పు అంది మాధవి. నేను మా నగరానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళనిస్తావా అని అడిగాడు జయంతపాలుడు. అదేం, ఉన్నట్లుండి ఇలాంటి కోరిక కలిగిందేమిటి అంది మాధవి. నా వృత్తాంతమంతా చెప్పానుగా నీకు. మా నాన్నగారు, మంత్రిగారు, మా ప్రజలు నా కోసం దుఃఖిస్తూ ఉంటారు. మీ తండ్రి మా నగరానికి తీసుకువచ్చిన కీలుగుర్రం మూలంగా నేనేమైపోయానోనని వాళ్ళంతా బెంగ పెట్టుకుని ఉంటారు అన్నాడు జయంతపాలుడు. నువ్వు వెళ్ళిపోతే నేనెలా జయంత అంది మాధవి. ఏం అన్నాడు జయంతపాలుడు. నాకేం తోచదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అదీగాక
నేను తొలిసారిగా ఎవరిని చూసైతే మనసిస్తానో అతడే నాకు భర్తని ఒక యోగిని చెప్పింది. నువ్వే నా భర్తవు, నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపో జయంత అంది మాధవి. నేను ముందుగా మా దేశం వెళ్ళిపోవాలి, ఆ తర్వాతనే మన పెళ్లి విషయం అన్నాడు జయంతపాలుడు. ఆ విధంగా మాధవి జయంతపాలుడు మాట్లాడుకుంటూ ఉండగా బయట ఎవరో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. మాధవి వెంటనే జయంతపాలుని కుక్కగా మార్చి వెళ్ళి తలుపు తీసింది. దండి మొండి అక్కడ నిల్చుని ఉన్నారు. ఆ ఇద్దరినీ చూసి మాధవి విసుక్కుంటూ, ఎందుకొచ్చారు అంది. గురువుగారు వచ్చారేమోనని ఇలా వచ్చాం అన్నాడు దండి మాధవిని కొంటిగా చూస్తూ. రాలేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని కసిరింది. ఆ కుక్క ఇద్దరి మీదకి దూకబోయింది. మాధవి పట్టుకుని ఆ కుక్కను వారించింది. అప్పుడే జయభగవంత్ అక్కడికి వస్తున్న లక్షణాలు కనిపెట్టి మాధవి కుక్కను చూసి, జయంత, మా నాన్నగారు రానున్నారు, నువ్వు కొంచెంసేపు అలా తోటలోకి వెళ్ళి ఆడుకో అంది. కుక్క గెంతుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుక్క వెళ్ళిన కొన్ని క్షణాలకే జయభగవంత్ అక్కడ ఆవిర్భవించాడు. మాధవి నమస్కరించగానే జయభగవంత్ తన కూతురును అక్కును చేర్చుకున్నాడు. ఏరా దండి, ఏమిరా మొండి, బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేశాడు జయభగవంత్ తన శిష్యులను చూస్తూ. ఏదోలే గురువుగారు, మీరు లేకపోవడం వల్ల ఏదో ఇలా ఉన్నాం అన్నాడు దండి నీరసంగా. అదేమిట్రా అలా నీరసంగా మాట్లాడుతున్నావు? తిండి సరిగ్గా తింటున్నారా లేదురా మొండి అన్నాడు జయభగవంత్ నవ్వుతూ. మీరు వెళ్ళిన తర్వాత మాధవికి అదిగో అక్కడ ఆడుకుంటుంది చూడండి, ఆ కుక్క దొరికింది. ఇక అప్పట్నుంచి ఈవిడ ఆ కుక్క వేడుకలో దాని ఆలన పాలన లాలనలో పడి మా ఇద్దరిని పరామర్శించడం పూర్తిగా మర్చిపోయింది అన్నాడు దండి. కుక్క ఏదిరా అంటూ జయభగవంత్ చూపులను ఎదురుగా సారించాడు. కొంచెం దూరంగా ఒక తెల్లని అందమైన కుక్క తోకాడిస్తూ కనిపించింది అతనికి. ఆ కుక్కే గురు, అది నన్ను కాళ్ళతో రక్కి పళ్ళతో కరిచి నా ఒళ్ళు హోనం చేసింది, అంతేకాదు నా గుడ్డలు కూడా చించి పారేసింది అన్నాడు దండి. ఆ సొంటల వాగుడు మాటలకేం గాని భోజనం చేద్దుగాని లోపలికి రానాన్నా అని మాధవి జయభగవంతుని తీసుకుని భవనం లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళగానే దండి మొండిని చూస్తూ, ఒరే మొండి, మనకిదే మంచి సమయం. ఈ కుక్కగాడు వచ్చినప్పటి నుంచి ఆ మాధవి మరీ బరి తెగించింది. అదీగాక ఈ కుక్కగాడు మనల్ని చూస్తూనే భౌభౌమని మీదపడి రక్కుతాడు. ఇప్పుడే వీడి పీడ విరగడ చేసుకుందాం పదా అన్నాడు. మొండి అంగీకరించాడు. ఇద్దరూ 2 బలమైన తాళ్ళను సంపాదించి వాటిని ఉచ్చులుగా చేశారు. చెరకు ఉచ్చు తీసుకుని పిల్లుల్లా నక్కి నక్కి కుక్క ఆడుకుంటున్న చోటికి వెళ్ళారు. వెనకపాటుగా వచ్చిన దండి కుక్క మెడలో తన చేతిలో ఉన్న ఉచ్చు బిగించాడు. వెంటనే మొండి కూడా తన చేతిలోని ఉచ్చును గబుక్కున కుక్క కాళ్ళకు పెనవేసేటట్లు విసిరి బిగించి పట్టుకున్నాడు. ఆ ఉచ్చులో చిక్కుకున్న కుక్క తప్పించుకోలేక కుయ్యి కుయ్యి అని అరవడం ప్రారంభించింది. ఆ అరుపులకు మాధవి వస్తుందేమోనన్న భయంతో దండి మొండి అక్కడి నుంచి ఆ కుక్కను ఈడ్చుకుంటూ గబగబా వెళ్ళిపోయారు. అది ఒక అడవిలోని రహస్య ప్రదేశం. దండి మొండి కుక్కను ఈడ్చుకుంటూ అక్కడికి వచ్చారు. వాళ్ళు ఏడ్చడం వల్ల కుక్క పొట్ట, కాళ్ళు, ముఖము నేలకు రాసుకుని రక్తం కారుతుంది. దండి మొండి కుక్కను ఆ ఉచ్చులతోనే ఓ చెట్టుకు కట్టేశారు. ఇద్దరూ చెరో కర్ర తీసుకున్నారు. కసితీరా ఆ కుక్కను బాది పారేశారు. అది మోచ్చపోగా చచ్చిందనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పీడ విరగడైపోయిందిరా మొండి, ఆ కుక్కగాడి మీద మోజుతో నన్ను మరీ తీసిపారేస్తుంది ఈ మాధవి. ఆ కుక్కగాడు లేకపోవడంతో ఇక నుంచి చచ్చినట్లు నాతో స్నేహంగా ఉంటుంది అన్నాడు దండి. మొండి ఊకొడుతున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తుండగా జయభగవంతు వాళ్ళకి ఎదురయ్యాడు. ఎక్కడికి వెళ్ళారా అని ప్రశ్నించాడు. మేం మేం అలా షికారుకి వెళ్ళాం గురు, అంతే కదరా మొండి అన్నాడు దండి మొండి వంక తిరిగి. అంతే అంతే అంతేగా అన్నాడు మొండి. ఏమిటా కంగారు, ఎందుకలా వణికిపోతున్నారు అని అడిగాడు జయభగవంత్. అబ్బే ఏం లేదు గురు, మేం షికారు చేస్తుండగా ఒక సింహం మా వైపుగా రావడం చూసాం. అక్కడి నుంచి ఇద్దరం పరుగు లంకించుకున్నాం. ఆ ఉనికే ఇది, ఎరా మొండి అంతేగా అన్నాడు దండి. అంతే అంతే అంతేగా అన్నాడు మొండి. ఏడిసరిగానే మాధవి పెంపుడు కుక్క కనిపించడం లేదట. నేను అటుపక్క అన్ని చోట్ల వెతికి వస్తున్నాను, కనబడలేదు. ఇటువైపు ఏమైనా కనిపించిందా అన్నాడు జయభగవంత్. మాధవి పెంపుడు కుక్క లేదు గురు, మాకెక్కడా కనిపించలేదే అన్నాడు దండి. ఆ కుక్క కనిపించందే తిండి తీర్థాలు ముట్టుకోనని మాధవి మారం చేస్తుందిరా. ఆ వెధవ కుక్క ఎక్కడికి వెళ్ళిందో ఏమో, మనకు చావొచ్చి పడింది మధ్యలో.
జయభగవంత్ విసుగ్గా అన్నాడు. నిజం గురు, అది వెధవ కుక్కే అన్నాడు దండి. సరే గాని మీ ఇద్దరూ వెళ్ళి ఆ కుక్క ఎక్కడుందో వెతికిరండి. ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చారు సుమా, కుక్క లేకపోతే మాధవి గొడవ చేస్తుంది అని జయభగవంత్ అక్కడి నుంచి కదిలిపోయాడు. దండి మొండి కొంచెం దూరం నడిచి, ఒరే, మన గురువుకు కూడా కూతురు పిచ్చే పట్టిందిరా, ఆ కుక్కగాడి కోసం తానే వెతుక్కుంటూ వచ్చాడు, అయినా భలే బోల్తా కొట్టించి పంపించేశాంలే అన్నాడు దండి. ఇంతకు ఆ కుక్కగాడు చచ్చినట్లేగా అని సందేహం వెలబుచ్చాడు మొండి. నట్లే ఏమిట్రా నీ మొహం, ఇద్దరం అదే పనిగా అంతసేపు కర్రలతో బాధితే ఇంకా బతకడమా? మనం బాధాలే గాని ఏనుగులైనా చావు. కొంచెంసేపు వెతికినట్లు అలా అటూ ఇటూ తిరిగి కాసేపటికి గురువుగారి దగ్గరికి వెళ్దాం పదా, ఆ కుక్క ఎక్కడా కనిపించలేదని చెప్తే సరి అన్నాడు దండి. మొండి సరేనన్నాడు.